ఉమ్మడి పాలమూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే జడ్చల్ర సమీపంలోని దుందుబు వాగు ఉగ్రరూపం దాల్చడంతో పూర్తిగా సమీప ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఊక చెట్టు వాగు మరియు అదేవిధంగా దుందుబు వాగులో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఇప్పటికే ఆ వాగులపై నిర్మించినటువంటి చెక్ డ్యాంలు నీటి సందడి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. ఇప్పటికే పూర్తిగా ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఊక చెట్టు వాగుకు సంబంధించింది. ఇది జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లాలో దాదాపు 70 కిలోమీటర్ల మేర కూడా విస్తరించి ఉంటుంది. దీని ప్రయాణం అంతా కూడా కొనసాగుతుంది. దీని ద్వారా వాటర్ అంతా వెళ్ళి కృష్ణానదిలో చేరుతాయి. అయితే ఇప్పటికీ ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి అన్ని కుంటలు చెరువులు కూడా నీటితో కలకలలాడుతున్నటువంటి సుందర దృశ్యాలను మనం గమనించవచ్చు. ఇక్కడ ప్రజెంట్ గా చూస్తే మాత్రం ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఊక చెట్టు వాగు దగ్గర కనపడుతుంది. ఇప్పటికే ఇక్కడ వర్షం వల్ల పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో పూర్తిగా చేపలు పట్టుకోవడానికి సమీపంగా ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల యువకులు కూడా ఇక్కడికి వచ్చి చేరుతున్నారు. ఒక్కసారి మనం విజువల్స్ ను గమనించవచ్చు. ఇది చాలా పెద్ద వాగు. దీంట్లో ఒక సుందర దృశ్యాలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అంతా కూడా ఉంటుంది. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి జురాల ప్రాజెక్టు, మరోవైపు మిగతా కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా జలకలను సంతరించుకోవడంతో మరోవైపు వాటికి తోడు ఇవి కూడా ఊక చెట్టు కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఇక ముఖ్యంగా ఈ ఏడాది సరళ సాగర్ ప్రాజెక్ట్ ఆటోమేటిక్ సైఫన్ వ్యవస్థ ఆన్ కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడిప్పుడే క్రమక్రమంగా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఏ క్షణానైనా సరే అక్కడ ఉన్నటువంటి ఆటోమేటిక్ సైఫన్ వ్యవస్థ ఆన్ అయి నీటిని దిగువకు విడుదల చేసేందుకైతే అక్కడ ప్రాజెక్టు సిద్ధంగా ఉందనే చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే మరో 4-5 రోజులు కూడా పరిస్థితి ఈ విధంగానే కొనసాగబోతుంది. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి రెవెన్యూ శాఖ అధికారులు, మరోవైపు పోలీస్ యంత్రాంగం అంతా కూడా దీని మీద గట్టి భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా దీనికి సంబంధించి అంటే మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఒకవైపు జురాల ప్రాజెక్టు నుండి శ్రీశైలం దిగువకు వాటర్ అంతా వెళ్తుంది. మరోవైపు వాగులు వంకలు కూడా పొంగి పొరుతున్నటువంటి సిచ్యువేషన్ నుండి ఈ వాటర్ అంతా కూడా క్రమక్రమంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జురాల ప్రాంతానికి సంబంధించినటువంటి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కావచ్చు, మరోవైపు వనపర్తి జిల్లా ఎస్పీ గ్రావుల గిరిధర్ కావచ్చు, వీళ్ళంతా కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడ కూడా వాగులు వంకలు ప్రవహించే చోటికి ప్రజలు వెళ్ళకూడదని చెప్పి కూడా ఆంక్షలు నిర్దేశించినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. నిన్న దుందుబి వాగులో పూర్తిగా ట్రాక్టర్ కొట్టుకుపోతుండగా జేసీబీ సాయంతో రక్షించి వారిని వెనక్కి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరు కూడా మరణించినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే దీంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. పూర్తిగా రాకపోకలకు సంబంధించి వాహనదారులకు ప్రధానంగా రాకపోకలకు సంబంధించి ఆయా వాగుల వంకల దగ్గర పోలీసులు బందోబస్తులను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ముఖ్యంగా వ్యవసాయానికి వెళ్లే వాళ్ళు కూడా వాగులు వంకలు దాటే క్రమంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. గతంలో వర్షాకాల సమయంలో అచ్చంపేటకు సంబంధించినటువంటి ప్రధాన వాగులలో సైతం వ్యవసాయదారులు చిక్కుకుపోవడం, వారిని రెస్క్యూ చేసి కాపాడడం వంటి సిచ్యువేషన్ కనపడింది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ సమీప ప్రాంతాలకు వెళ్ళకూడదు, ముఖ్యంగా చేపల వేటకు వెళ్ళకూడదు అంటూ కూడా నిషేధ ఆంక్షలు విధిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది. ఇక ఇప్పటికే మనమున్నటువంటి ఈ ప్రాంతం మరో 2-3 రోజుల్లో వర్షాలు ఈ విధంగా కురిస్తే పెద్ద ఎత్తున వరద వచ్చి ఇదంతా కూడా సస్యశ్యామలం అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ ఊక చెట్టు వాగుకు సంబంధించి 1000 ఎకరాలు సాగవుతాయి. అంటే ఇక్కడ నుంచి వాటర్ అంతా కూడా వెళ్ళి సరళ సాగర్ ప్రాజెక్టులో కలవడం, అక్కడ నుంచి కిందికి వెళ్ళడం, తర్వాత రామన్పాడుకు సంబంధించి ఇప్పటికే జురాల నుంచి వాటర్ అంతా కూడా రామన్పాడు ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. అది తాగునీటికి సంబంధించి రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు కాబట్టి మరోవైపు కోయిల్ సాగర్ కు సంబంధించి కూడా నీటి మట్టం పెరగతో అక్కడ కూడా గేట్లన్నీ ఎత్తేసి శ్రీశైలం దిగువకు వాటర్ రిలీజ్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టులు, అదేవిధంగా చెరువులు కుంటలతో పాటు ఊక చెట్టు వాగు, దుందుబి వాగు, మరి చిన్న చిన్న వాగులు అన్ని కూడా పూర్తిగా పెద్ద ఎత్తున వరద ప్రవాహంతో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మరో 2-3 రోజులు కూడా ఇదే విధంగా ఉండొచ్చు. వర్షాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ఆరెంజ్, రెడ్ జోన్లు కూడా అలర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ లో మొత్తంగా అయితే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా జురాల సమీప ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండేలాగా కూడా అధికారులు చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ వాగులు వంకలు పొంగి పొరలతో పూర్తిగా ఈ చెక్ డ్యాంలను సందర్శించడానికి పెద్ద ఎత్తున సందర్శకుల తాకిడి మొదలైందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, ఊక చెట్టు వాగు నుండి. For more videos like this, subscribe Big TV channel.